ఇక ఇంకొకటి ఇప్పుడు మీకు చెప్పాల్సినటువంటి అంశం ఒకటి క్లియర్గా ఉంది. ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒకసారి ఇది ఓపెన్ చేయి వాట్సాప్. రైట్, ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది ఇగో. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ ఎందులో లోకల్ బాడీల్లో ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని బీజేపీ ఎట్లియరో చూస్తా అని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్. వాస్తవం ఏంది బీసీ ప్రజలారా, ఆల్రెడీ మనము ఇగో ఇది సర్పంచ్ సీట్లలో 45% మనకే ఉన్నాయి, 45%. ఇప్పుడు ఏది 2014-16లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 45% సీట్లు బీసీలకే ఉన్నాయి. అది 2019కి వచ్చేసరికి ఏం జరిగిందంటే 50% సీట్లు బీసీ సర్పంచ్లే ఉన్నారు, 50%లో. ఇక్కడ ఎంపీటీసీలో కూడా 45.19% ఓన్లీ బీసీ వాళ్ళకే ఉన్నాయి. ఎప్పుడు 2014-16 మధ్య, 2019కి వచ్చేసరికి అది 50%. ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికల్లో మనం 50% దిగినాం, 50% ఉన్నాం. ఇక్కడ 50% ఉన్నదాన్ని ఇచ్చిపెట్టి ఇక్కడ ఇగో ఆల్రెడీ మనం బీసీలో 50% తీసుకుంటా ఉన్నాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మనకి ఏ ఇబ్బంది లేదు, మీరు గమనించాలా. రైట్, ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలలో సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎన్నికల్లో ఆల్రెడీ బీసీలే జనరల్ స్థానాలలోకి దిగి 50% సీట్లు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు 42% తెచ్చుడంటే 8% కట్ చేసుడు కదా. సరే దిగుతారనుకో, కానీ ఇప్పటిదాకా ఏముంది ఓసీలకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అప్పుడున్నటువంటి సర్పంచ్ స్థానాలు ఏది పెరిగిన గ్రామ పంచాయతీలు కాక మొత్తం 8692 సర్పంచులు అప్పట్లో ఉంటే కేవలం 18% మాత్రమే ఓసీల చేతుల్లో ఉండే. 45% సర్పంచులు అంటే 3925 మంది సర్పంచులు బీసీలే. ఇక్కడ ఎంపీటీసీల విషయంలో కూడా కేవలం 1029 మంది మాత్రమే ఎంపీటీసీలు ఓసీలు ఉన్నారు. ఇప్పుడు కేవలం వాళ్ళు 15% ఉన్నారు, 45% బీసీలు. ఇక్కడ ఆల్రెడీ దక్కుతున్నటువంటి రిజర్వేషన్ కాడ వీళ్ళు ఆర్డినెన్స్ తెచ్చి దీన్ని 42 దేవాలి, 45 పోతుంది వాళ్ళకు, 42 దేవాలని ఇప్పుడు తిరుగుతా ఉన్నాయి అన్నట్టు పార్టీలు. ఇది డాటా పార్టీల పరంగా ఇస్తే 100% తక్కువనే అవుతుంది, ఇంకా తగ్గిపోతుంది వాళ్ళ గన్యందుకు కుట్ర. విషయం ఏంటంటే లోకల్ బాడీ ఎన్నికలలో 50% రిజర్వేషన్ క్రాస్ కాలేదు. ఎందులో క్రాస్ అయింది? ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లో క్రాస్ అయింది. అది ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 50% దాటిపోయింది. నిన్న చెప్పిన కదా 31 రాష్ట్రాల్లో దాటిపోయిందని. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగాల విషయంలో, విద్యా సంస్థల విషయంలో బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఏ కోర్టు ఏం చేయలేదు. కోర్టు ఏమన్నా చేస్తే నువ్వు ఆల్రెడీ 50 క్రాస్ అయినావు కదా ఈడబ్ల్యూఎస్ తోటి, మరి ఇది అంతేగా అని చెప్పి మనం కొట్లాడనికి ఛాన్స్ ఉంది. ఆ కొట్లాడేది పక్కకి ఇడిచిపెట్టి రాని ఏదైతే కుదరదో దాన్ని చేతిలో పట్టుకొని ఢిల్లీకి పోయియాల బీసీ నాయకులంతా. బీసీ నాయకులుగా చెప్పబడేటువంటి కొంతమంది పోయి ఢిల్లీకి పోయి ఇగో మేము తీసుకొస్తాం అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మనకు 42 ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇచ్చేసినాం కదా, మిగతా అన్ని మాయే. మరి మిగతా ఎవరికి ఇస్తారు తాత? అందుకోసమే లోకల్ బాడీ ఎన్నికల్లో మాకు రావాల్సిన దానికంటే ఎక్కువే ఉందా? మీరు చెప్పిన 42 కంటే ఎక్కువే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మా వాళ్ళు పోటీలు చేస్తూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు. ప్రకారం చూసుకుంటే 60% అయితే 62%. ఇక్కడ ఇక ఇది ఇట్లుంటే అంతకంటే ఎంపీటీసీ సర్పంచ్ కంటే పెద్ద పోస్ట్ ఏముంటుంది? జెడ్పీటీసీ కదా. ఇక జెడ్పీటీసీ కానించి అలా డ్రామా ఎట్లా స్టార్ట్ అవుతుందో చూడండి. ఇది 2019 జెడ్పీటీసీ ఎలక్షన్స్. ఈ 2019 జెడ్పీటీసీ ఎలక్షన్లో మొత్తం సీట్లు 539 జెడ్పీటీసీలు ఉంటే ఎస్సీలకు 94 రిజర్వ్ అయినాయి, ఎస్టీలకు 79 రిజర్వ్ అయినాయి, బీసీలకు 17% రిజర్వ్ అయినాయి. బీసీలకు ఎంత? 17% మాత్రమే. అంటే ఎస్సీల కంటే బీసీ జెడ్పీటీసీలు తక్కువ ఉన్నారు.
ఇది రిజర్వేషన్ కోట. ఇటు పోయిన తర్వాత ఇక జనరల్ స్థానాలు ఉన్నాయి కదా, జనరల్ స్థానాల్లో 274 అన్రిజర్వ్డ్ అంటే జనరల్. ఎవరైనా పోటీ. ఇందులో ఓసీలు చూడుర్రి 193 మంది ఓసీలు అంటే 70% సీట్లు జనరల్ స్థానంలో, 170 సీట్లు జనరల్ స్థానంలో, 193 సీట్లు జనరల్ స్థానంలో ఓసీలు తీసుకొని బీసీలకు కేవలం 27% ఇడిచిపెట్టారు, 74 సీట్లు ఇడిచిపెట్టారు. ఇందులో ఎస్సీలు 1, ఎస్టీలు 6. అంటే ఈ అసలైనటువంటి దాని కాడ వీళ్ళు ఎత్తుకపోయి గ్రామీణ ప్రాంతంలో అయితే ఒక గ్రామంలో తెలిసిపోతుంది కదా, మీ ఊళ్ళో ఎంతమంది ఉన్నారా రెడ్డోళ్ళు అంటే తెలిసిపోతుంది కదా, ఓ 5-6 ఇండ్లు ఉన్నాయా, ఆ ఊళ్ళో పోటీ చేస్తానికి వాళ్ళు ఇంకా ముందు ఆడతారు. ఎందుకంటే మా 5 ఇండ్లే ఉన్నాయి కదా, ముదిరాజులో ఎక్కువ ఉండే, గౌన్లో ఎక్కువ ఉండే, పద్మశాలలో ఎక్కువ ఉన్నాయి, మున్నూరు కాపోలో ఎక్కువ ఉన్నాయి, ఈ యాదవ్లో ఎక్కువ ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటారు కదా. అమ్మ ఈడ ఉడికే అన్నట్టు ఈడ ఇడిచిపెడతారు. ఈడ ఇడిచిపెట్టి ఇక మండలం అంటే కన్ఫ్యూజన్ కదా, మండలం అంటే 20 ఊర్లు ఉంటాయి, ఏ వాళ్ళదే ఉన్నట్టుందిరా మెజార్టీ అనేటువంటి భ్రమ కల్పించి ఈడ దిగుతారు అన్నట్టు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నేను నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం పెట్టి నేను ఈ పార్టీలను డిమాండ్ చేసినటువంటి అంశం, మీరు ఇక్కడ ఆల్రెడీ మేము తీసుకుంటున్నాం సార్లు, మాకు విద్యా ఉద్యోగాల దగ్గర ఈ టాపిక్ ఎందుకు మాట్లాడతలేరు, నీ ఆర్డినెన్స్లో ఇది లేదు, నీవు బిల్లు పెడితే నువ్వు రాష్ట్రపతికి పంపినటువంటి బిల్లులో ఈ విద్యా ఉద్యోగాలది కూడా ఉందా లేదా. విద్యా ఉద్యోగాలలో వస్తే ఇమ్మీడియట్ గా 10,000 ఉద్యోగాలు బీసీ పిల్లలకు వస్తాయి. ఎక్కువ 10,000 ఉద్యోగాలు అదనంగా బీసీ పిల్లలకు వస్తాయి. ఈయన చెప్పిన ఈయన భర్తీ చేసిన 60,000 ఉద్యోగాల్లో ఇప్పుడు చెప్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాల్లో బీసీలకు అదనంగా ఒక 25,000 ఉద్యోగాలు వస్తాయి, అదనంగా బీసీ పిల్లలకు, బీసీ నిరుద్యోగులకు వస్తాయి. ఆ పని చేయాల్సిన పని చేయకుండా ఇప్పుడు మరి ఎట్లా మళ్ళీ దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇక్కడ మీరు 3 పార్టీలు అందరూ ఒప్పుకున్నారు కదా, అవును అందరూ ఒప్పుకున్నారు కదా, మీరు ఇక్కడ బీజేపీ బీసీకి ఓకే అన్నది, కాంగ్రెస్ బిల్లే పెట్టింది, బీఆర్ఎస్ ఓకే, ఎంఐఎం ఓకే, లెఫ్ట్ పార్టీలు ఓకే. ఇక్కడ అందరూ ఓకే ఉన్నారు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఒకటి హైకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీ వేసి, రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఈ ఎంఐఎం నుంచి, ఈ బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, లెఫ్ట్ పార్టీల నుంచి, ఇందులోంచి ఒక ఇద్దరిద్దరు సభ్యులను తీసుకోరి. దీని కమిటీ చైర్మన్ గా హైకోర్టు న్యాయమూర్తి ఉంటాడు, రిటైర్డ్ జడ్జి ఉంటాడు. ఇందులోంచి ఇద్దరు వీళ్ళని తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారు మరి, వీళ్ళని బీసీలను అంటే బీసీలను కూడా తీసుకోకూరి, ఏ చైర్మన్ కమిటీ కూడా మాకు బీసీలకు ఇయ్యరు కాబట్టి దీంట్లో కూడా మీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉండురి. అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉండి ఏం చేస్తారంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొన్న చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఓసీల జనాభా ఎంత అని తేల్చిరు మీరు, 15% ఉన్నామని తేల్చిరు. 15% ఓసీ జనాభా అని తేల్చిరు ప్రభుత్వ లెక్కల ప్రకారం, మీ లెక్కనే, మొన్నటి లెక్కనే. ఇప్పుడు ఈ కమిటీ వేసి ఏం చేస్తారంటే, ఈ 539 జెడ్పీటీసీలు ఉన్నాయి కదా, ఈ 15% మీరు తీసుకోరు, అందులో నుంచి 15% జెడ్పీటీసీలు మీరు తీసుకోరు. 15% మీకు ఎక్కడెక్కడ కావాలో తీసుకొని వదిలేది, ఇక మిగతాదంతా మాది. ఈ పార్టీలు ఈ కమిటీ వేసిన తర్వాత ఈ పార్టీలు కనుక మేము రామని తొండి చేస్తే దాన్ని బీసీలు చూసుకుంటారు. ఇక మేము రాము ఇందులో చేరము అనేటువంటి స్వతంత్ర కమిటీ వేయండి, వేసి ఈ పార్టీలకు నిజంగా బీసీల మీద ప్రేమనే ఉంది కదా, ఇద్దరిద్దరు సభ్యులను ఓసీలను పెట్టి చేయండి. ఇందులో 539లో 80 మంది వేస్తారు. ఎంత వస్తుంది? 80 మంది వస్తారు. 80 జెడ్పీటీసీలు ఓసీలకు వస్తాయి. 80 జెడ్పీటీసీలు ఓసీలకు ఇన్ని వస్తాయి. ఇక మిగతాదంతా మా ఎస్సీ ఎస్టీ బీసీలు పంచుకుంటారు. 539లో 80 పోతే మిగతా జెడ్పీటీసీలు అన్నీ మాయి. ఇది మా ప్రతిపాదన. నువ్వు 42% మాకిచ్చుడు ఎందుకు? నీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు, అంతే. నీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు రాజకీయంగా. ఇగో ఇది ఇట్లా సొల్యూషన్. ఈ సొల్యూషన్ని ప్రభుత్వం ముంగట పెట్టినాం. ప్రభుత్వం నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాలు ఇగో ఇదే.
ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదన లైవ్ చూస్తున్న మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతిపాదన ఎలా ఉంది? ఇంకా 459 ఉంటే అవి ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాలి. అంతే కదా. ఇప్పుడు దీని ద్వారా బీసీలకు ఆల్రెడీ లోకల్ బాడీలో 45 దాటింది. ఇప్పుడు బరాబర్ బీసీ జనాభాకి ఎంత ఉందో గంత వస్తాయి కదా, సామాజిక న్యాయం కదా. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మీరు విద్యుత్ ఆర్టిజన్స్ కాంగ్రెస్ని నమ్మి ప్రతి యువనికి ఓట్లు వేసి ఇప్పుడు ఏడుస్తున్నామని చెప్పి విద్యుత్ కార్మికులకు సంబంధించినటువంటిది ఆర్టిజన్. ఇప్పుడు మీరు మాకు 42 ఇచ్చుడు ఎందుకు? మీ 15 మీరు తీసుకొని పక్క జరిగితే మిగతాది మాదే కదా. ఆ 15 ఎక్కడెక్కడ అనేది మీరు ఎందుకు ఈ అన్ని పార్టీల నుంచి అంటే మీరు ఒక కాడ తీసుకుంటే ఆనే పోటీ చేయాలి అందరికీ, అంతే ఓసీలంతా అంతే. ఇప్పుడు వాళ్ళ నిజాయితీ బయటకు వస్తుంది. ఈ ప్రతిపాదనకు ఓకేనా? మీ పర్సెంటేజ్ ఇక ప్రకారం దీనికి కమిటీ వేస్తేందుకు సుప్రీంకోర్టు ఏం అడ్డుకోదు, మీరు టికెట్లు ఇస్తేందుకు ఎవడు అడ్డుకోడు కదా. ఇక అంతే, అన్ని పార్టీలు కూడా ఒకటి దగ్గర ఇవ్వాలి మళ్ళీ. ఇది మా ప్రతిపాదన. ఈ రకంగా అన్ని పార్టీల మీద నిజంగా మీరు మా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కార్యక్రమం చేయమని నిన్న ప్రతిపాదన పెట్టడం జరిగింది.